హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు ఉన్నాయి. ఇక ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతల ర్యాంప్ వాక్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వచ్చే నెల 15న పోచంపల్లి నిర్వహణ మిస్ వరల్డ్ పోటీలో తెలంగాణ హ్యాండ్లూమ్స్ టీం ఇక నేత కార్మికులతో మాట ముచ్చటకు ఏర్పాట్లు. ఇక 140 దేశాల నుంచి 3000 మంది యువతులు రాక అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మరో 3 వారాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇందులో భాగంగా వచ్చే నెల 15వ తేదీ విదేశీ యువతకు ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన బుధాన్ పోతెన్పల్లి తీసుకెళ్లానున్నారు. ఇక ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం ప్రత్యేకతలను విచారించే బాధ్యత చేపడుతుంది. ఇక చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు కూడా చేసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. వచ్చే నెల 15న విదేశీ యువతులకు ఇక్కత్ వస్త్రాలు ఫేమస్ అయిన బుధాన్ పోతెన్పల్లికి తీసుకెళ్లాలన్నారు ఆ ప్రభుత్వం. తర్వాత ఇక దాదాపు 140 దేశాల నుంచి 3000 మంది వరకు యువతులు అనేది మన రాష్ట్రానికి వస్తున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఆదివారం జపాన్ లోని కిటిక్యూషు సిటీలో అక్కడ మేయర్ కజా హిషా టేకుచితో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక హైదరాబాద్ లో ఎకో టౌన్ ఇక జపాన్ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందం చేసుకుంది. ఇక కిటిక్యూషు మురాసా నదికి పునర్జీవం ప్రాజెక్టు సందర్శన ఇక సుస్థిరత ఆప్షన్ కాదు, ఇక అవసరమైన సీఎం రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే హైదరాబాద్ లో ఏకో టౌన్ ఏర్పాటుకు జపాన్ సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం ఆదివారం జపాన్ లోని క్యూటీక్యూసి నగరానికి సందర్శించారు. ఇక క్యూటీక్యూసు మాదిరిగా హైదరాబాద్ ను శుభ్రమైన సుస్థిర నగరం తీర్చిదిద్దేందుకు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ P9 నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్ క్యూ కెమికల్ ట్రేడింగ్ ఇంకా అమిత హోల్డింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ సంస్థలు పర్యావరణ పరిరక్షణ వ్యర్థాలు నిర్వహణ రీసైక్లింగ్ రంగాల్లో సహకారం అందిస్తున్నాయి. ఈ మేరకు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు కూడా చేశాయి. ఇక పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నామన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక సుస్థిరాయితమైన ఆప్షన్ కాదని అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక ఉపాధి కల్పన అభివృద్ధి సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఏకో టౌన్ అభివృద్ధి చేస్తే భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఒప్పందాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక జపానీస్ భాషలో నైపుణ్యం సాధిస్తే తెలంగాణ యువతకు జపానీస్ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక 3 నెలల 35,000 కోట్లు ఇక స్కీమ్లు కీలక ప్రాజెక్టులకు సర్కార్ నిధులు వేట. ఇక రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు రాజు యువ వికాసానికి సర్దుబాటు ఇక రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణ రేడియల్ రోడ్లకు కొంత ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు ఇక ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కీలక ప్రాజెక్టులు పథకాలు అమలుపై నిధులు సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక రానున్న 3 నెలల్లో కనీసం 35,000 కోట్ల మేర ఫండ్స్ ను మొబిలైజ్ చేసే పనిలో పడింది. ఇక పెండింగ్ లో ఉన్న యాసంగి రైతు భరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఇక ఇప్పటి వరకే 4 ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా అందింది. ఇక మిగిలిన మొత్తానికి 2వ వారంలో పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్ కు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. ఇందుకోసము ఇప్పటికీ నుంచే నిధులు సమకూర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇక ఇందిరమ్మ ఇల్లు రాజు వికాసానికి సంబంధించిన కూడా ఆర్థిక శాఖ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఇక ప్రతిష్టాత్మక తీసుకున్న రీజనల్ రింగ్ రోడ్ మెట్రో విస్తరణ ఇక రేడియన్ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు నిధులు కూడా ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో రాష్ట్ర సర్కార్ సంప్రదింపులు కూడా జరుపుతుంది. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి కూడా పెట్టింది. ఇక ఆదాయ మార్గాలపై ఫోకస్ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు బాగానే ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ మొత్తం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇసుకలు వడ్డీలు పాత పెండింగ్ బిల్లు చెల్లింపులు ఉద్యోగ జీతభత్యాలు ఇక పెన్షన్లు రెగ్యులర్ నెల ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్లకు పోతుంది. ఇక దీంతో వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆదాయ మార్గాల్లో భాగంగా LRS అప్లికేషన్స్ క్లియర్ చేస్తుంది. ఇక రిజిస్ట్రేషన్ లిక్కర్ ఆదాయంపై ఫోకస్ పెట్టింది. ఆదాయం పెంపునకు ప్రతిపాదనకు తీసుకురావాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. తర్వాత ఇక ప్రభుత్వానికి ప్రతి నెల యావరేజ్ గా ట్యాక్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ 18,000 కోట్ల దాకా వస్తుంది. అయితే ఖర్చులు మాత్రం 23,000 కోట్లు చేయాల్సి ఉన్నది. ఇక చేయుత పెన్షన్లు ప్రతి నెల ఇతర గ్రీన్ ఛానల్స్ పథకాలు దాదాపు 2,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలు పెన్షన్లు 5,000 కోట్లు అప్పులు కిస్తులు వడ్డీలు 6,500 కోట్లు చెల్లిస్తుంది. ఇక పెండింగ్ బిల్లులు ఇతర అత్యవసరాలకు 4,000 కోట్లు ఇస్తుంది. దీంతో మిగిలిన పథకాలకు ప్రాజెక్టులకు నిధులు కొరత ఏర్పడుతుంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం.
తర్వాత ఇక హసీనాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయండి. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా పై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఆ దేశ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై 100 పైగా కేసులు నమోదు అయ్యాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కుండపోత వాన ఇక జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ఇక జమ్మూ కాశ్మీర్ లోని భారీ వర్షాలు వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. వానాలు రాంబల్ జిల్లా అతలకుతలమైంది. ఆదివారం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా కురిసిన కుండపోత వానకు ఆకస్మిక వరదలు సంభవించి 3 ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఇక ముంబై హ్యాట్రిక్ ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 76 నాట్అవుట్ ఫామ్ లోకి రావడానికి సూర్యకుమార్ యాదవ్ 68 నాట్అవుట్ ప్రతాపం చూపడంతో చెన్నైపై ముంబై గెలిచి ఇక చెన్నై తొలుత 20 ఓవర్లో 176 పరుగులు చేయగా చేజింగ్ 15.4 ఓవర్లోనే 177 రన్స్ చేసి విజయం సాధించింది నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో. ఇక ఆర్టిస్ట్ లో 3038 కొలువులు అన్నట్టు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇక త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం పొన్నం ప్రభాకర్. ఇక డ్రైవర్లు 2000, శ్రామిక్ 743, ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114 పోస్టులు. ఇక నిరుద్యోగులకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచనలు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం. ఇక ఇప్పటి వరకు గుర్తించని అమరవీరులకు సేకరిస్తే ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెల్లడి. ఆదివాసుల త్యాగాల జాతి అని ప్రశంస. తొలిసారిగా ప్రభుత్వ అధ్యయనంలో కార్యక్రమం భారీగా తరలి వచ్చిన ఆదివాసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అమెరికాకు చేరుకున్న రాహుల్ నేడు బ్రౌన్ వర్సిటీ సందర్శన. ఇక ఎన్ఆర్ఐ ఇండియన్స్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యే ఛాన్స్. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడం చారిత్రకం అవసరం. ఇక ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగింది. కేటీ రామారావు ఇక కాంగ్రెస్ ను గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం. ఇక చంద్రబాబు మంచి పాలన చేసిండు, ఐటీ కంపెనీలు తెచ్చిండు. ఇక చేవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీ రామారావు వ్యాఖ్యలు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోవడంతో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ గెలిపించడంతో తినే అన్నంలో మన్ను పోసుకున్నామన్నట్టు అయిందన్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం గా చేసుకోవడం చరిత్రక అవసరమని ఆదివారం తెలంగాణ భవన్ లో రాజేంద్రనగర్ చెందిన పలువురు నేతల కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ పాలన అహానా పెళ్లంట సినిమాలో కోడి కథాలు తయారైందని విమర్శించారు. ఇక అధికారం ఎవరికి శాశ్వతం కాదని మంచి పనులు ఎవరు చేసినా నందించాల్సిందేనని అన్నారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిన ప్రజల గుండెలో నిలిచిపోయారు. అలాగే చంద్రబాబు మంచి పాలన చేశారు, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి రంగాన్ని అభివృద్ధి చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తామంటున్నారు. దండయాత్రలు చేసి రాజులు కూడా ఇలా ఆనవాళ్లు లేకుండా చేస్తామని అన్నారు. ఇక కేసీఆర్ అనవాళ్ళు తుడిచి వేస్తామంటే రాచరికం అన్నట్టు కేటీ రామారావు మండిపడ్డారు. తర్వాత ఇక బీటెక్ లో ఫీజులు బాంబు. వచ్చే ఏడాది 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్. ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజు హైరింగ్ పూర్తి చేసి టీఏఎల్ఆర్సి ఇక భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీలు ప్రపోజల్స్. ఇక పెంపునకు హియరింగ్ లో పలు కాలేజీలకు కమిటీ హామీ. త్వరలో టీఏఎఫ్ఆర్సి మీటింగ్ తర్వాత సర్కారు ప్రతిపాదన. ఆందోళనలో స్టూడెంట్లు, పేరెంట్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. కర్ణాటక మాజీ డీజీపీ హత్య. ఇంట్లోనే కడుపు ఛాతీపై కత్తిపోట్లు మృతి. ఇక భార్య కూతురుని ప్రశ్నిస్తున్న పోలీసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సర్కారు బడులు, ఆసుపత్రులు కార్పొరేటర్ దిట్టుగా. ఇక స్కూల్ కు ప్రీ ప్రైమరీ విధానం, హాస్పిటల్స్ ఓపీ ఐపీ విధానంలో మార్పు. ఇక జియో బిల్లులు అమలు చేసేలా ప్లాన్. అధికారుల నుంచి ప్రతిపాదనకు కోరిన ప్రభుత్వం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్, సర్కారు బడులకు ప్రైవేటు దిట్టుగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర సర్కారు దృష్టి సాధించింది. ఇక కార్పొరేట్ తరహా సేవలు అందించడంతో పాటు ఆధునాత సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై ప్రపోజల్ సిద్ధం చేసేలా ఇవ్వాలని ఆయా శాఖలకు ఆదేశించి దీంతో ప్రైవేట్ కు ప్రభుత్వం ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటుంది, ఏ రకం ముందుకెళ్తే పరిస్థితిలో మార్పు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్, స్కూల్ పై మరింత నమ్మకం పెరుగుతుంది. దానిపై అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్, స్కూల్స్ ప్రభుత్వం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుంది. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చాలని చూస్తుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యత్నిస్తుంది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసిన తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్ అనేది. మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ నిన్న అమెరికాకు చేరుకున్నారు. అదేవిధంగా ఆర్టీసీలలో 3000 ఉద్యోగాల పైగా నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేస్తున్నట్టు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తర్వాత ఇక 3 నెలలు 30,000 కోట్లు సంబంధించిన అంశాలు. ఇక స్కీమ్లు, కీలక ప్రాజెక్ట్ సరుకులు నిధులు వేట అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అదేవిధంగా
మిస్ వరల్డ్ ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతలకు ర్యాంప్ వాక్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయిన హసీనా షేక్ పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఒక వార్త అనేది చూసినాం. సో ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక ప్రధానితో నేడు వాన్స్ భేటీ. ఇక 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు వెంట రానున్న సతీ మణి ఉషా ఇక వాన్స్. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం సాయంత్రం భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్య, సుంకాల, ప్రాంతీయ భద్రతతో పాటు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి. అనంతరం వాన్స్ దంపతులు ప్రధాని నిందిస్తారు. వాన్స్ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన 5 అధికారులు భారత్ కు వస్తున్నారు. 4 రోజుల పర్యటన కోసం తన సీతామణి, తెలుగు మూలాలున్న ఉషా వాన్స్ పిల్లలు తర్వాత జేడీ వాన్స్ సోమవారం 10 గంటలకు ఇటలీ నుంచి భారత్ కు చేరుకుంటారు. తర్వాత ఆయనకు పాలం ఎయిర్ బేస్ లో కేంద్రం సీనియర్ మంత్రి స్వాగతం పలుకుతారు. ఇక అక్కడ నుంచి ఐటీసీ మౌర్య సెరటన్ హోటల్ చేరుకున్నారు. వాన్స్ విశ్రాంతి అనంతరం స్వామి నారాయణ్ అక్షర్ధామ్ కు వెళ్లనున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత హైదరాబాద్ లో ఎకో టౌన్. ఇక జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక మురాతానికి ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఇక జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణహిత కిటికిషు నగరాన్ని సందర్శించింది. ఇక హైదరాబాద్ లోని ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ సంబంధించి చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇక ఇందులో భాగంగా అన్ని పర్యావరణ పరిరక్షణ ద్వారా వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యాలు పంచుకుంటాయి. ఇక కిటికిషు సిటీ మేయర్ చిజు హిషా టేకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతిక, పరిశుభ్రమైన నగర నమూనాలు, నదులు పునర్జీవ విధానాలపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎకో టౌన్ ఏర్పాటుకు సంబంధించిన ఏఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్పన్ స్టీల్ ఇంజనీరింగ్, ఇక న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తర్వాత ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు కూడా చేయడం జరిగింది. తర్వాత కిటికిషు మాదిరిగా హైదరాబాద్ ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంలో ఇబ్బందులు పడ్డ నగరం ఇప్పుడు ప్రపంచంలో పరిశుభ్రమైన నగరంలో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టెకుచి వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణ చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ పెంచేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఇక హైదరాబాద్, కిటికిషు నగరాల మధ్య విమాన రాకపోకల అంశంపై సందర్భంగా చర్చకు వచ్చింది. ఇక హైదరాబాద్ జపానీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్ లో యువశక్తి అవసరం ఎక్కువ ఉందని, తెలంగాణ యువతకు జపానీస్ భాషలో నైపుణ్యం కల్పిస్తామని ఆయన పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక కర్ణాటక మాజీ డీజీపీ హత్య అన్నట్టు ఒక వార్త. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలతో దారుణం అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ 68 సంవత్సరాల దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన ఓం ప్రకాష్ బీహార్ లో జన్మించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని మెయిన్ హెడ్లైన్స్ చూసినాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక సాక్షి పేపర్ సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక ఇటు రోహిత్ అటు కోహ్లీ దంచి కొట్టిన స్టార్ బ్యాటర్లు. ఇక పంజాబ్ పై బెంగళూరు, చెన్నై పై ముంబై విజయం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జేడీ వ్యాన్స్ రాక ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన సీతామణి ఉషా చిలుకూరి పిల్లలతో కలిసి సోమవారం భారత పర్యటనకు రానున్నారు. ఇక కాశ్మీర్ లో ఆకస్మిక వర్షాలు. జమ్మూ కాశ్మీర్ లో రాంబన్ జిల్లాలో ఆదివారం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలకు వరదలు బిజసం సృష్టించాయి. ఇక ట్రంప్ పై ప్రజాగ్రహం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ వివిధ రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజలు రోడ్డుకెక్కారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైడ్రోజన్ బాంబ్ పరీక్షించిన చైనా. ఇక రేడియో ధార్మికత వెలువచ్చని భారీ వినాశనాన్ని ఇక సృష్టించే ఆధునిక హైడ్రోజన్ బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
తర్వాత ఇక ఆదివారం కిటికిషు నగర మేయర్ టిజూసియా టీకుచితో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక హైదరాబాద్ లో ఏర్పాటు టౌన్ ఇక వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ పర్యావరణ పునరుద్ధరణతో సహకారం సైక్యులర్ ఎకనామీ కార్యకలాపాలతో కూడా ఇక జపాన్ కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి బృందం LOI ఒప్పందం ఇక కిటికిషు హైదరాబాద్ మధ్య సిస్టర్ సిటీ ఒప్పందంపై చర్చించనున్నారు. ఇక హైదరాబాద్ నగరం ఎక్కువ టౌన్ ఏర్పాటు అలాగే సర్క్యులర్ ఎకనామీ వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ పర్యావరణ పునరుద్ధరణ వంటి రంగాల్లో సహకారం కోసం ప్రముఖ జపానీస్ ఎకో టౌన్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ రూపంలో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత ఇక EX రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ P9 LLC నిప్పన్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ ఇంకా న్యూ కెమికల్ ట్రేడింగ్ ఆటమా హోల్డింగ్ అమితా హోల్డింగ్స్ వంటి కంపెనీలు వీటిలో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్ పర్యటన వెళ్లిన తెలంగాణ రైజింగ్ బృందం ఆదివారం అక్కడ కిటికిషు నగరాన్ని సందర్శించి ఈ మేరకు కీలక ఒప్పందాలు చేసుకుంది. హైదరాబాద్ కిటికిషు నగరాల మధ్య బలమైన బంధాన్ని ఒప్పందాలకు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నగరాల మధ్య పరస్పర సహకారం కోసం మేయర్ కిజిగుసు కేకు ఆలోచనలతో మీరు సిస్టర్ సిటీ ఒప్పందం చేసే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక సత్వర అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సంపదన సృష్టి, పర్యావరణ పరిరక్షణ పట్ల తామే నిబంధనలతో పనిచేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో ఏకో టౌన్ ఏర్పాటు కలిసి పనిచేయడంపై ఆనందం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రమంతటా నెట్టిల్లు ఇక ఇంటింటికి ఇంటర్నెట్ దిశగా సర్కార్ అడుగులు. ఏడాదిలో 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ ఇక తక్కువ ఖర్చు అనంతరం నిరంతరం అపరిమితి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇక తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నిహాలు ఇక లోకల్ కేబుల్ ఆపరేటర్లకు భాగస్వాములకు చేరిన సంస్థ. ఇక 20,000 మంది ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లు కూడా ఉపాధి. ఇక ఇంట్లోనే టీవీ, కంప్యూటర్లు, CCTV మానిటరింగ్ మారేందుకు ఛాన్స్. ఇక కేబుల్ టీవీ ఛానళ్లతో పాటు T-SAT ఛానళ్లు అందుబాటులో. ఇక ఇప్పటికే ప్రయోగాత్మకంగా 4 గ్రామాలకు డిజిటలైజేషన్ ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. రూపాయలు 500 కోట్లు 2028 నాటికి ఆదాయం సమకూర్చుకోవడంపై టీ ఫైబర్ గురి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఒకే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ పై మీ నట్టిట్లో టెలివిజన్ తెరకు కంప్యూటర్ గా వర్చువల్ డెస్క్టాప్ మార్చేస్తుంది. వైఫై సేవలతో పాటు కేబుల్ టీవీ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇక మీ టీవీని లేదా సెల్ ఫోన్ CC కెమెరాలతో అనుసంధానం చేసుకోవచ్చు. ఇక కేబుల్ టీవీ ఛానల్ తో పాటు పిల్లలు పాటలు చెప్పే T-SAT ఛానల్ కూడా చేసేందుకు వీలవుతుంది. ఇక కేబుల్ ఆపరేటర్ మీరు నేలా చెల్లించే మొత్తంలో వీటితో పాటు యూట్యూబ్, గూగుల్, OTT లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. తక్కువ ఖర్చుతో అపరితమైన హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు నిరంతరం వినియోగించుకునేందుకు వెలుసుబాటు వినియోగదారులకు దక్కుతుంది. ఇక భారత్ నెట్ ప్రాజెక్టు భాగంగా తరహా సౌకర్యం త్వరలో తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో తెచ్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రయత్నాలు కూడా చేస్తుంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఒక ఇంటర్నెట్ సేవలు అందించబోతున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక RTCలో 3038 ఖాళీలు భర్తీకి ఏర్పాట్లు అంటూ వార్త చూస్తున్నాయి. ఇక తెలంగాణ RTC 3038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఇక ఇప్పటికీ RTCలో ఉద్యోగ భర్తీకి సంస్థ చేపట్టే విధానం ఉండేది. తొలిసారిగా నియామక సంస్థలు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించింది అన్నట్టు ఒక వార్త. ఇక కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం చారిత్రక అవసరం. ఇక బీఆర్ఎస్ ఓటు మీద తెలంగాణనే ఎక్కువ నష్టపోయింది. ఇక దేశంలో మత పిచ్చితో బీజేపీ రాజకీయాలు చేస్తుందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం తెలంగాణ సమాజానికి చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక రాష్ట్రానికి జరిగిన నష్టానికి పూడ్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని తెలిపారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్ జరిగే బీఆర్ఎస్ రజోత్సవ సభకు తరలి వచ్చి కేసీఆర్ కు అండంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ భవన్ లో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి పటోళ్ల కార్తిక్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్ చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఇక వారికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది మండిపడ్డారు. ఇక మొన్నటి ఎన్నికలు ఓడిపోవడంతో తమకు జరిగిన నష్టం తక్కువ, మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది. స్వరాష్ట్రానికి సాధించిన నాయకుడు కేసీఆర్. ఈ రికార్డులు ఎవరు చెదరలేరు. కేసీఆర్ అన్న వాళ్ళు చేర్పేస్తామని ఎవరన్నా అనుకుంటే వారి అజ్ఞానం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రజల గుండెలో చివరిసారిగా నిలిచారు. తర్వాత చంద్రబాబు ఐటీ రంగానికి అభివృద్ధి చేశారు. దండయాత్రలు చేసి రాజులు
కూడా ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పారు అని కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ మత పిచ్చి లేపడమే తెలుసు, ఇక దేశంలో మత పిచ్చి లేపడమే తప్ప బీజేపీకి చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ నాయకత్వం తెలంగాణ వెనక్కిపోయినట్టే మోదీ నాయకత్వంలో దేశం వెనక్కిపోతుంది అన్నారు. ఇక మత పిచ్చి మంచిది కాదు, సమాజానికి విచ్ఛిన్నం చేయకూడదు, హిందువులు ప్రమాదంలో ఉన్నారు అన్నట్టు 2014 వరకు మంచిగా ఉన్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారంటూ స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు కొత్తగా పెడుతున్నారు, రాజకీయాల కోసం దానిని విడగొడుతున్నారు. ఇక మంచి పనులు చేసి ఓట్లు అడగాలి. హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోదీ ఈ 5 పదాలను హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరామ్, మోదీ ఈ 5 పదాలను వాడుకొని రాజకీయాల కోసం వాడుకున్నారన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక మీ రైస్ లో ఆర్సెనిక్ ఉందా? ఇక వాతావరణ మార్పులో వరిలో పెరుగుతున్న ఆర్సెనిక్ పాళ్ళు, చర్మ, ఊపిరితిత్తులు క్యాన్సర్ సహా పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఇక కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధన అధ్యయనంలో వెల్లడి. చైనాలో వేర్వేరు వాతావరణ పరిస్థితిలో కొనసాగుతున్న 28 రకాల వరి వంగడాలపై 5 ఏళ్ల పాటు పరిశోధన. వరి అన్నం తినడం వల్ల ఒక చైనాలోనే 1.93 కోట్ల క్యాన్సర్ కేసులుగా పెరగవచ్చని ఆందోళన ఇక అధ్యయన ఫలితాలు ప్రచురించిన లాన్సెస్ ప్లానిటరీ హెల్త్ జనరల్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తాజాగా విశ్రాంతి డీజీపీ, రిటైర్డ్ డీజీపీ దారుణ హత్య. బెంగళూరు నివాసంలో కత్తిపోటుకు గురై మృతి చెందిన ఓంప్రకాష్. ఇక భార్య, కుమార్తెను ప్రశ్నిస్తున్న పోలీసులు, ఆర్థిక విభేదాలే కారణం. తర్వాత ఇక దగ్గర వారి నుంచి ప్రాణహాని ఉన్నట్టు ఇటీవల సన్నిహితులకు వెల్లడి. ఇక బళ్ళారి ఏఎస్పీగా ఉద్యోగ జీవితం ప్రారంభం. ఇక 2015 మధ్య కర్ణాటక డీజీపీగా సేవలు అందించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మావోయిస్టులు లొంగుబాటు. ఇక పెరిగిన నిర్బంధంలో ఉక్కిరిబిక్కిరి. కేడారు కాపాడుకోవడానికి లొంగుబాటు వ్యూహం. ఇక సరెండర్ ఇవ్వాలని కేడార్ను సూచిస్తున్న అగ్రనేతలు, భారీ ఎత్తున లొంగిపోతున్న కింది స్థాయి కేడార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఫ్యాక్ట్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలను చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక కేసీఆర్ పాలనే బెస్ట్, దశాబ్దంలో మారిన గ్రామాల రూపు రేఖలో ఉన్నట్టు ఒక వార్త. ఇక ఉమ్మడి పాలనలో దగబడిన తెలంగాణ 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక, సామాజిక సంక్షేమం రంగాల్లో కొత్త శిఖరాలను రోహించింది. అదే ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లో మారిన ప్రభుత్వ తీరులో సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి అన్నట్టు ఒక వార్త. ఇక మొత్తం రాష్ట్రంగా ఆర్థిక రంగులు అతలకుతలమైంది. అందుకే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పోల్చిన గత కేసీఆర్ పాలన బాగుందని ఏఐ చాట్బ్యాట్ గ్రూప్ గుణాంకాలతో సహా తేల్చి చెప్పింది అన్నట్టు ఒక వార్త. ఇక 10 ఏళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం. ఇక జిఎస్డిపి తలసరి జిఎస్డిపి వసూళ్లు గణనీయ అభివృద్ధి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక అగమానం. ఇక 16 నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి. ఇక రవాణా శాఖ ఆదాయం పడిపోవడమే దీనికి నిదర్శనమని. ఇక 500 రోజులైనా హామీలు అమలేదు. ఇక కాంగ్రెస్ గుండెలదే రేలా ఇంటి పండుగకు దండు కదిలేలే. ఇక డిక్లరేషన్లు, గ్యారెంటీలు పేరిట మోసం కాటేసిన ప్రజలకు కాంగ్రెస్ డోకా. కేటీఆర్ ఇక 10 ఏళ్ల ఆస్తులకు కాపాడేందుకు హైడ్రా డబ్బులు లూటి. ఇక చేసేందుకు మూసి ప్రాజెక్టు. కొత్త రేషన్ కార్డు రాలే, ఒక్క ఇల్లు కట్టలే. నాడు అవార్డులు, నేడు అనుమానాలు. ప్రజలకు మళ్ళీ కేసీఆర్ నే కోరుకుంటున్నారు. కేసీఆర్ అన్నవాళ్లు చేరడం అసాధ్యం. గులాబీ జెండాని తెలంగాణకు అండ. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సత్యం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక కేటీఆర్ సమీక్షలో బీఆర్ఎస్ లో చేరికలు అన్నట్టు ఒక వార్త. ఇక తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి సవిత, కార్తిక్ తదితరులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఫిబ్రవరి 31 కాదు, రుణమాఫీ కాదు. ఇక రైతు బంధు ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి. రైతులు ధర్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చెవికిక్కడం లేదు. ఇక నవాపేటలో ధర్నా చేస్తున్న సామాన్య రైతులు దగ్గరికి మా సవితమ్మ వెళ్లి అడిగి రేవంత్ రెడ్డి తప్పక రుణమాఫీ చేస్తాడమ్మా అన్నారు. ఎన్నాడు అని ప్రశ్నిస్తే ఫిబ్రవరి 31 అన్నాడు. అంటే ఆయన చెప్పినట్టు ఫిబ్రవరి 31 తేదీ రాదు, రుణమాఫీ అమలు కాదు. అంటే సామాన్య రైతులకు కూడా ఇది వట్టి దగకోడు ప్రభుత్వమైన విషయం అర్థమైనట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఊరు పేరు లేని కంపెనీలతో 5,000 కోట్లు ఎంఓయూలు. ఇక దావోస్ ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఉనికి లేని కంపెనీతో 2 రాష్ట్రాల అగ్రిమెంట్ మతలబు. ఇక 3 ఏళ్ల వయసున్న కంపెనీ పెట్టుబడులు దోబుచులాట. ఇక 10 కోట్ల షేర్ క్యాపిటల్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. సొంత ఆఫీసు లేదు, 2 తెలుగు వ్యక్తులే డైరెక్టర్లు. ఇక చంద్రబాబు సర్కార్తో
ఊర్షా క్లస్టర్ల ఎంఓయూలు ఇక ఏపీలో 5,800 కోట్లు పెట్టుబడి పెడతానంటూ ఉదర ఇక విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కేటాయించిన ఆ సర్కార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కొన్నది 5 లక్షల టన్నులే, నేల దాటిన ముందుకు సాగని వడ్ల కొనుగోలు. ఇక ఇప్పటికే సెంటర్లకు పరికరాలే ఇవ్వాలి, ఎలాగైతే ధాన్యం కొనుగోలు సాగదెట్లా. 2 రోజుల క్రితమే గన్ని సంచులకు టెండర్లు, ఇక కంటాయి 1000 మిషన్లు, ఇక ప్యాడీ క్లీనర్ల కొనుగోలు ఇంకా టెండర్లు పిలవలేదు. అగ్రోస్ గడుపు టానితోని జప్యం, ఇక ధాన్యం కొనుగోలుపై మట్టింపు లేని ప్రభుత్వం. తర్వాత ఇక రజస్వ సభకు జోరుగా ఏర్పాట్లు, ఇక మస్తబవుతున్న ఎల్కా చుట్టి ప్రాంగణం, ఇక అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి. ఇక రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్. ఇక 400 మంది కూర్చోలా 120 సీట్లు, పొడవు 80 మీటర్ల వెడపు వేదిక అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలను చూస్తున్నాం. మెయిన్ గా కేటీఆర్ నిన్న రాజేంద్ర నగర్ సంబంధించిన బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. అదేవిధంగా గ్రోక్ చాట్ బాట్ కి సంబంధించిన అంశాలను చూసినాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలను చూసినాం. అదేవిధంగా ఇది ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజస్వ సభకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వార్తలనే చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.